బ్రేకింగ్ న్యూస్. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకు విజయవాడ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు. పిఎస్ఆర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. విజయవాడ సిఐడి అధికారి ప్రసాద్ రూపొందించిన రిమాండ్ రిపోర్టులో ఈ కేసు వివరాలు పూర్తిగా బయటకొచ్చాయి. పిఎస్ఆర్ ఆంజనేయులకు చట్టం పట్ల గౌరవం లేదని సిఐడి తెలిపింది. నటి జత్వాని ఓ బాధ్యతాయుతమైన భారత పౌరురాలని, ఆమెపై తప్పుడు కేసులు బనాయించారని కూడా సిఐడి వెల్లడించింది. కుక్కల విద్యాసాగర్ ఈ కేసులో A1గా ఉన్నారని తెలిపింది. ముంబై, హైదరాబాద్లలో జత్వాని మోడలింగ్ చేసేవారని, ఆమె మోడలింగ్ చేస్తున్న సమయంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పరిచయం అయ్యారని సిఐడి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని జత్వానికి కుక్కల విద్యాసాగర్ ప్రతిపాదించారని కూడా సిఐడి తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పెళ్లి ప్రతిపాదనను జత్వాని తిరస్కరించడంతో విద్యాసాగర్ ఆమెపై పగ పెంచుకున్నాడని రిమాండ్ రిపోర్టు తెలిపింది. అక్కడి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడని సిఐడి తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. జత్వాని నూడ్ ఫోటోలను సేకరించిన విద్యాసాగర్ వాటిని ఆమెకు పంపాడని, అంతటితో ఆగకుండా వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా సిఐడి తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. వైసీపీ నేత అయిన విద్యాసాగర్ తన పలుకుబడి ఉపయోగించి కేసుల్లో ఇరికించారని సిఐడి స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, చెప్పండి. రిమాండ్ రిపోర్ట్లో అనేక సంచలనమైన విషయాలు బయటపెట్టింది. జత్వాని పెళ్లికి నిరాకరించడంతోనే ఆమె పైన వేధింపులకు పాల్పడ్డారని, ఆమె పైన కేసులు బనాయించారని చాలా విషయాలు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఇందులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇటు జిందాల్కి సంబంధించి కూడా జత్వాని అప్పట్లో ముంబైలో అయితే కనుక కేసు నమోదు చేసేందుకైతే ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా ఇది ఏపీకి షిఫ్ట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా పిఎస్ఆర్ రామాంజనేయులే మొత్తం డీల్ చేశారు అనే దానికోసం అయితే కనుక స్టేట్మెంట్ అయితే ఖచ్చితంగా విశాల్ గుని ఇచ్చినట్టుగా కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు పిఎస్ఆర్ రామాంజనేయులను అయితే కనుక అరెస్ట్ చేసి నిన్న 7 గంటల సిఐడి విచారణ తరువాత అనంతరం ఇవాళ తెల్లవారుజామున 6 గంటలకైతే కనుక అతన్ని బయటకు తీసుకురావడం జరిగింది. 6:30 గంటల సమయానికి అయితే కనుక వైద్య పరీక్షల అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తరువాత అక్కడ ఏదైతే వాదోపవాదనలు విన్న జడ్జి అయితే కనుక దానికి సంబంధించి కూడా బెంచ్ మీద ఆర్డర్ని పాస్ చేసి మే 7వ తారీఖు వరకు అయితే కనుక రామాంజనేయులకి రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా అనేకమైన కీలక అంశాలను అయితే కనుక అందులో పొందుపరిచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే ఇక్కడ 2 గంటల పాటు కూడా జడ్జి ముందు, మెజిస్ట్రేట్ ముందు రామాంజనేయులు తరపు న్యాయవాది కానీ ఇటు పీపీ కానీ ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా అక్కడ క్లియర్ కట్గా ఏదైతే A1గా ఉన్నాడో కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఆధారంగానే ఇతన్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా అందులో ఎఫ్ఐఆర్కి సంబంధించి కానీ ఆ కేసుకి సంబంధించి కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా పిఎస్ఆర్ రామాంజనేయులు అక్కడ తనంతట తానే జడ్జికి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అయితే జడ్జికి చెప్పిన అనంతరం కూడా ఇటువైపు పిఎస్ఆర్ రామాంజనేయులు తరపున న్యాయవాది కూడా ఇటు ఏదైతే విశాల్ గున్ని స్టేట్మెంట్ ఇచ్చారో విశాల్ గున్ని స్టేట్మెంట్కి సంబంధించి కూడా అది ఏదైతే ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా అంటే డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ పరంగా అయితే కనుక అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారే తప్ప ఎక్కడా కూడా మెజిస్ట్రేట్ ముందు నుంచోపెట్టి కానీ కోర్టులో కానీ అతని స్టేట్మెంట్ తీసుకోలేదు. కాబట్టి ఇది ఎలా రెండింటికి సింక్ అవుతుంది అనే ప్రశ్నల్ని అనేక మార్లు జడ్జి ముందు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు ఏదైతే నేరారోపణ ఉందో గతంలో
ఏదైతే జత్వానీ కేసుకు సంబంధించి కానీ ఇటువైపు విశాల్ గున్ని కానీ కింద స్థాయి అధికారులను ఒత్తిడి చేస్తూ కూడా రామాంజనేయులు పనులు చేపించారని చెప్పి అతనిపై అభియోగాలు మోపుతున్నారు అని చెప్పేసి కూడా రామాంజనేయులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే రామాంజనేయులు చెప్తుంది ఏంటంటే విశాల్ గున్ని నాకు చెప్పడం జరిగింది, ఇలా నా అగైనెస్ట్ గా మీ మీద స్టేట్మెంట్ ఇవ్వమంటున్నారు అని చెప్పడం జరిగింది. ఇది తప్పు, ఇది ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి కూడా రామాంజనేయులు విశాల్ గున్నికి హెచ్చరించిన నేపథ్యంలో అయినప్పటికీ కూడా తన మాట వినకుండా ఆ స్టేట్మెంట్ ని అగైనెస్ట్ గానే ఇచ్చినట్టుగా అప్రూవర్ గా మారి అగైనెస్ట్ గా తన మీద స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా కొన్ని కీలక విషయాలను అయితే కనుక మెజిస్ట్రేట్ ముందు పొందుపరచడం జరిగింది. అయితే ఏదైతే విశాల్ గున్ని స్టేట్మెంట్ అంటే ఈ కేసుకి ఏదైతే ఫిబ్రవరి 2024లో అక్కడ ఇబ్రహీంపట్నంలో ఏదైతే కేసు నమోదైందో ఆ కేసుకి కానీ ఇటు విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ కానీ రెండింటికి సింక్ ఎక్కడా లేదు కదా, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, దీనికి సంబంధించి నాకు ఒక పూర్తి డీటెయిల్స్ కావాలి అన్నట్టుగా కూడా ఆయన అడిగిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఏదైనప్పటికీ కూడా రామాంజనేయులకు సంబంధించి కూడా ఈ కథాంశం అంతా కూడా అతనే నడిపినట్టుగా కూడా విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే అతన్ని ఇప్పుడైతే రిమాండ్కి పంపించినట్టుగా మనకి ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో కూడా జత్వానికి కేసుకు సంబంధించి కూడా ఏదైతే ఆమె ఇబ్బందులు పడిందో లేకపోతే ఎవరైతే జిందాల్కి సంబంధించి కూడా అక్కడ ఆమెని ఏ రకంగా వాడుకున్నారు అనే విషయాలని కూడా అన్నిటిని అందులో పొందుపరిచి అందులో ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఎలా ఉంది అంటే ఎవరైనా పై అధికారులతో పనులు చేపించారా లేకపోతే కింద స్థాయి అధికారులతో ఈ రకంగా పనులు చేపించడానికి రామాంజనేయులకి ఎవరు దోహదపడ్డారు అనే విషయాలన్నిటిని కూడా అందులో పొందుపరచడం జరిగింది. అయితే మొత్తం మీద ఏదైతే ఇవాళ అంటే నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్న ఉత్కంఠ అయితే కనుక ఇవాళ రైట్ అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రభుత్వ అధికారి, ఆయన ఒక ఆఫీసర్, చట్టం పట్ల ఆయనకు అసలు గౌరవం లేదని, ఆయన చాలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. సో వీటన్ని అంటే రిమాండ్ రిపోర్ట్లో ఏవైతే విషయాలు వెల్లడించారో అవన్నీ కూడా చాలా షాకింగ్కు గురి చేసేలా ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఆయనకి ఇప్పుడు తర్వాత ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు రిమాండ్ 14 రోజులు రిమాండ్ విధించారు కదా, దాని తర్వాత ఏం చేయబోతున్నారు? ఎస్ ఏదైతే ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అనంతరం అయితే కనుక ఖచ్చితంగా ఏం జరగబోతుంది అనేది అయితే వేచి చూడాల్సిన పని ఉంది. ఎందుకంటే ఈ 14 రోజులు కూడా అతని కస్టడీలో ఉన్న తర్వాత అంటే రిమాండ్లో ఉన్నప్పుడు అనేక సార్లు కూడా అతన్ని ఈ కేసుకు సంబంధించి కానీ లేకపోతే ఏదైతే విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించి కూడా ఇప్పటికీ ఆ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని పొందుపరిచారు కాబట్టి వారన్నిటి ఆధారంగా అయితే కనుక అతనికి ఇప్పుడు శిక్షార్హుడా కాదా అనే ఇది ఈ 14 రోజుల్లో ఖచ్చితంగా తేల్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇటువైపు ఆల్రెడీ ఏదైతే జత్వానీ స్టేట్మెంట్ ఆధారంగానే నిన్నటి వరకు కూడా ఎంక్వైరీ కొనసాగింది. ఇటు A1గా ఉన్న కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఆధారంగానే ఇతను అరెస్ట్ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇటు జత్వానీ ఏదైతే ఇన్ని రోజులు కూడా పోరాడుతూ వచ్చారో ఆ జత్వానీ కేసుకి సంబంధించి కూడా అనేక మార్లు ఇక్కడ ఆఫీసర్ల నేపథ్యంలోనే జరిగింది, ఆఫీసర్ల అండర్లోనే ఆమెను ఇక్కడికి తీసుకురావడం కానీ ఆమెను టార్చర్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి కూడా జత్వానీ కూడా చెప్పిన నేపథ్యంలో అయితే కనుక ఇటు ఎవరైతే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తే అంటే అటు గతంలో మాజీ సిపి కాంతిరాణ టాటా కానీ డీసీపీ విశాల్ గున్ని కానీ వీళ్ళిద్దరినీ కూడా కంట్రోల్ చేస్తూ కింద స్థాయి అధికారులతో కూడా మాట్లాడుతూ ఇవన్నీ కూడా పనులు చేపించారు అనే నేరారోపణ ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకునే అతన్ని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం మీద ఎపిసోడ్లో కీలకంగా ఉన్నటువంటి A2 రామాంజనేయులను అయితే కనుక ఇవాళ 2 గంటల సేపు పాటు అయితే కనుక మెజిస్ట్రేట్ ముందు నించోపెట్టి ప్రతి ఒక్కటి కూడా అంటే ఇటువైపు ఎవరైతే న్యాయవాది ఉంటారో వాళ్ళు కూడా మొత్తం రాజేంద్ర ప్రసాద్ కానీ ఇటువైపు పీపీ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇద్దరు కూడా వాదోపవాదనలు విన్న తర్వాతనే ఈ డెసిషన్కి పూర్తిగా వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే కోర్టు ప్రెమిసెస్లో కూడా ఇదంతా కూడా ఎవరు కూడా డిస్కస్ చేయకుండా ఉండేందుకైతే కనుక చాలా గోప్యంగా లోపలనే ఇవన్నిటి కూడా డిస్కస్ చేసి అటు లాయర్ల నడుమ ఇటు జడ్జి కూడా ఖచ్చితంగా డెసిషన్ తీసుకునే విధంగా అయితే కనుక ఇది కొనసాగిందని చెప్పొచ్చు. తదుపరి డెసిషన్ అయితే కనుక ఖచ్చితంగా May 7 వరకు అయితే కనుక ఈ రిమాండ్ అయితే కనుక విధించినట్టుగా కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతోందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.